గౌరవనీయులు మాజీ స్పీకర్ గారు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు గౌరవ మసూనాచారి గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, వేదికలు అలంకరించిన కార్పొరేటర్లు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. పత్రికా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా విలవిల్లాడేటువంటి పరిస్థితులలో ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు, వర్షాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేవలం హనుమకొండలో 2-3 గంటల సేపు రివ్యూ చేసి వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని కానీ రైతులకు జరిగిన ఇబ్బంది గురించి కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గత 10 సంవత్సరాలలో ఏనాడు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పురుగు మందులకు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు ఒక్క నిమిషం లైన్లో నిలబడే పరిస్థితి రాలేదు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులందరూ కూడా మళ్ళా చెప్పులు, పాస్బుక్లు, ఐడి కార్డులు పెట్టుకొని లైన్లలో నిలబడి పోలీస్ స్టేషన్లలో ఉండి యూరియా బత్తాలు పట్టుకుపోయేటువంటి దుస్థితి మళ్ళా కాంగ్రెస్ వస్తేనే వచ్చింది. తర్వాత అప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి పరిస్థితి మీరందరూ ప్రత్యక్ష సాక్షులుగా చూసినటువంటి పరిస్థితి. అదే రకంగా అధిక వర్షాలతోటి పత్తి దెబ్బతిన్నది, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి, వరి దెబ్బతిన్నది. ఈ పత్తిని తీసుకుపోయి ఆయన ఎవరో అంటాడు, ఒక ఆయన నేను బొంబాయికి పోయి సిసిఐ చైర్మన్ కలిసి వచ్చిన అంటాడు, ఇంకో మంత్రి నేను ఢిల్లీకి పోయి అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసిన అంటాడు. కానీ రైతులు మార్కెట్కు పత్తి పట్టుకొని వస్తే కనీసం కొనేటువంటి దుస్థితిలో లేరు. కనీసం 5,000, 4,000, 6,000కు ఖరీదారులు కొంటే తెచ్చిన పత్తిని మళ్ళీ పట్టుకపోలేక ఆడికి పోయి ఏరడానికి కూళ్ళు ఇయ్యలేక రైతులు సతమతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దానికి తోడు రైతు బంధు లేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి పరికరాలు ఇచ్చేది లేదు. ఈ రకంగా రైతులను అన్యాయంగా అక్రమంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి త్వరలో రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పేటో పరిస్థితి వస్తుంది. రాజ్యాంగం అంటారు, నైతిక విలువలు అంటారు. నేను అడుగుతుందా, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. ఏ రాజ్యాంగం ప్రకారంగా మీడియాలలో చూస్తే కనిపిస్తున్నది, జూబ్లీ హిల్స్లో మీరు వ్యవహరించిన తీరు ఏ రాజ్యాంగం ప్రకారంగా వ్యవహరించిందో ఈ తెలంగాణ ప్రజానీకానికి అందరికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక బై ఎలక్షన్లో కనీసం వారం రోజులు మోటార్ సైకిళ్ళ ర్యాలీ కాడికి దిగజారి పనిచేసిన ముఖ్యమంత్రి నా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చూడనటువంటి పరిస్థితి. ఒక ఉప ఎన్నికల కోసానికి ఒక ముఖ్యమంత్రి ఒక వారం రోజులు రోడ్ షోలు, మోటార్ సైకిళ్ళ ర్యాలీలు, వాడవాడల ఇంటింటికి తిరిగే పరిస్థితి వస్తే మీరు ఎంత భయ ఆందోళనలు ఉన్నారో, ఎంత ప్రజా వ్యతిరేకత మీ మీద ఉన్నదో మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు, నేను ఇవాళ పేపర్లో చూసిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తున్నాడు, నిపుణులతోటి చర్చించి కాళేశం ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన దాన్ని నేను సరిదిద్దా అంటాడు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఆ పని చేయలేదు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. కేవలం టీఆర్ఎస్ పార్టీని, గత ముఖ్యమంత్రిని, గత మంత్రులను ఆ కాళేశం ప్రాజెక్ట్ అడ్డు పెట్టుకొని బదనాం చేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నా. నిజంగా అది అక్కడికే రాకపోతే, అది కూలేపోతే నువ్వు మళ్ళీ ఎలా నిపుణులను పట్టుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం ఎట్లా చేస్తున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు రైతులు నష్టపోయినారు, పంటలు నష్టపోయినాయి, రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎస్ఆర్ఎస్పి లాంటి కాలువలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వంలో గ్రామాలలో చెరువులన్నీ మత్తడి దూకుతూ ఉంటే, చెక్ డ్యాములలో పిల్లలు ఈతలు కొడుతూ ఉంటే, మీ ప్రభుత్వం వచ్చినాక ఏ చెక్ డ్యాములో కానీ ఏ కాలువల్లో కానీ నీళ్లు లేవు. ఏదో వరుణదేవుడు కరుణించి వర్షాలు పడే నీళ్ళు వస్తే తప్ప మీకు ప్రభుత్వం మీద కానీ అధికార యంత్రాంగం మీద కానీ మీకు నియంత్రణ లేదు.
అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తలేదు. ఈ రకమైనటువంటి అలీబాబా 40 దొంగల ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు, ఎక్కువ కాలం నడవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి, రైతులు పత్తి అమ్ముకోవడానికి, వడ్లు అమ్ముకోవడానికి, మిల్లులలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం, దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అవసరమైతే రేపు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.